ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు వింటున్న దాన్ని, మీరు చూస్తున్న దాన్ని సరిచూసుకోండి. అవును, ఒక్కోసారి ఎంటర్టైన్మెంట్ పర్పస్తో మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇదిగో ఆ విషయం మీకు బాగా అర్థంగా అంటే ఒక చిన్న విషయం చెప్తాను. 2001 సంవత్సరంలో ఒక యూనివర్సిటీ వారు 12 నుంచి 17 సంవత్సరాల వయసున్న 1000 మందికి పైగా పిల్లల మీద ఒక రీసెర్చ్ చేశారు. అదేంటి అంటే, అశ్లీలమైన పాటల కోసం, అంటే అశ్లీలమైన పదజాలం ఉన్న పాటలు వినే పిల్లలు, అలాగే అసలు ఏ పాటలు విననివారు, లేదంటే విన్నా సరే మంచి దేవుని సంబంధమైన సాహిత్యంతో ఉన్న పాటలు వినే పిల్లలు, వీళ్ళ ఇద్దరి మీద, ఆ టీనేజర్స్ మీద పరిశోధన చేశారు. అసలు ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినలేదని చెప్పి. ఆ తర్వాత ఆ 1000 మంది పిల్లల మీద పరిశోధన చేసిన తర్వాత మరలా 2 సంవత్సరాలకి ఆ పిల్లల్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. వాళ్ళ జీవితాలని సరిచూడడం మొదలుపెట్టారు. ఏమైందో తెలుసా? 2001 సంవత్సరంలో ఎవరైతే నేను ఈ అశ్లీలమైన పాటలు వింటున్నాను, ఇదిగో నాకు ఈ మ్యూజిక్ అంటే ఇష్టం, ఇవి చూడడం అంటే ఇష్టం అని చెప్పారు, వాళ్ళలో 51% పైగా ప్రజలు, ఆ బిడ్డలు తమ జీవితాలను నాశనం చేసేసుకున్నారు. తన శరీరాన్ని అపవిత్రపరిచేసుకున్నారు. వాళ్ళ క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుపోయారు. వాళ్ళ జీవితాన్ని పాడు చేసేసుకున్నారు. వాళ్ళ జీవితం అంతా చీకటి గాఢాంధకారంలో తోసేసుకున్నారు. డ్రగ్స్కి బానిసలు అయిపోయారు, వ్యసనాలకు బానిసలు అయిపోయారు, శరీరాన్ని అపవిత్రపరుచుకున్నారు, లేనిపోని సంబంధాలు కల్పించుకున్నారు, తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కానీ వీళ్ళు పరిశుద్ధంగానే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వింటుంది, వాళ్ళు చూస్తుంది. చూసారా, కేవలం అశ్లీల పదజాలం ఉన్న పాటలు విన్నందుకే 51% మంది ప్రజలు కేవలం 2 సంవత్సరాల్లో ఆ చిన్న బిడ్డలు ప్రభావితం అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసేసుకుంటే మన జీవితంలో మనం ఎంతగా ప్రభావితం అవుతుంది ఆలోచించండి. అందుకనే సినిమాలు చూడకూడదని, సినిమా పాటలు వినకూడదని చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు. ఈవెన్ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆ చెడు వ్యసనాలకి మనం దూరంగా ఉండాలి. బైబిల్లో ఎక్కడైనా ఉందా సినిమాలు చూడొద్దని అంటే? బైబిల్లో ఎక్కడా కూడా సినిమా చూడకూడదని ఉంది. అయితే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసుకోవడం, అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేయను బైబిల్లో రాయబడింది. ఇదిగో ఆ మాట చాలు, మీరు చూస్తున్న దాన్ని సరి చేసుకోండి. ఇదిగో వింటూ వాళ్ళ విశ్వాసం కలుగుని బైబిల్లో రాయబడింది. ఆ ఒక్క మాట చాలు, మీరు ఏమి వింటున్నారో సరి చేసుకోండి. చెడ్డ సాహిత్యం, చెడ్డ మాటలు ఉన్న విషయాన్ని చూడడం, ఆ చెడు ఉండే ప్రభావితం చేసే ఆ విషయాన్ని చూడడం, ఆ విధంగా పిల్లలకు చూపించడం, అవి వాళ్ళ హృదయాన్ని కలుషితం చేస్తే వారి జీవితాలను నాశనం చేస్తాయి. అందుకని చెప్పి వాటికి దూరంగా ఉన్నాడు. వాటికి ఎవరైనా దగ్గరగా ఉంటున్నారా, వారిని కూడా వీలైతే దూరం చేయండి. అప్పుడు దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. అలాగే మీ జీవితంలో అద్భుతం చేస్తుంది. మరి ఎందుకని మీరు ఈరోజు మీరు వినే దాంట్లో, చూసే దాంట్లో జాగ్రత్త పడకూడదు? ఏదైనా ఒక విషయంలో మీరు తప్పుగా వెళ్తున్నారని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టండి. దాన్ని బట్టి ఆశీర్వాదం అందుకుంటారు. మరి ఎందుకని ఎలా చేయకూడదు ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.